పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష అక్షం అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ గీశారు కేసీఆర్. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇంతకీ ఆ ముహూర్తం ఎప్పుడు? హస్తానికి హ్యాండ్ ఇచ్చేదెవరు? టీఆర్ఎస్ పక్షాన నిలిచేదెవరు? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ క్లైమాక్స్ కు చేరనుంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గుటికి చేరిపోయారు. కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు రెడీ అని ప్రకటించారు. అయినా వీరి చేరికను అధికార పార్టీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకే దానిని పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. అయితే దీనికి త్వరగా శుభం కార్డు వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలెట్టబోతోంది. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలి. మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13 మంది హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేస్తే టెక్నికల్ గా ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికే 10 మంది ఆల్రెడీ ఆ పని చేసేశారు. ఇక మరో 3 వారి బాటలో నడిస్తే చాలు. అందుకే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేలా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు కూడా త్వరలోనే కారెక్కడం ఖాయం. స్థానిక ఎన్నికలలోపే ఈ విలీనం ప్రక్రియను దిగ్విజయంగా ముగించాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీని ద్వారా కాంగ్రెస్ ను మరింత డిఫెన్స్ లోకి నెట్టాలని గులాబీ దళపతి వ్యూహాలు పన్నుతున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు ముందే నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాబోతోంది. కాంగ్రెస్ ఎల్పీ విలీనానికి ఈ సమావేశాల సమయాన్నే ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలినట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.